మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునేది చాలా కామన్ ప్రాబ్లం అండి. అదే నరాల వీక్నెస్ ఆర్ నర్వ్స్ పెయిన్స్ రావటం, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్న యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న ఇది క్వైట్ కామన్. ఈ నరాలు ఎప్పుడైతే బాగా స్ట్రెయిన్ అయి ఉంటాయో, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటామో, బిగపట్టేసినట్టు నరాలన్నీ నొప్పులు వచ్చినట్టు, హెడేక్ అనిపించినట్టు, బాడీలో ఎక్కడైనా సరే నరం లాగేస్తున్నట్టు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఇవన్నీ స్ట్రెస్ మూలన మేజర్ ప్రాబ్లం అని మనకి తెలుసు. కానీ ఈ నరాల ప్రాబ్లంకి ఏం చేయాలి అనేది ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ నరాలు నర్వస్ సిస్టమ్ అనేది ఒక కమాండ్ సిస్టమ్. సో నరాలు కమాండ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఈ చిన్న సెల్స్, ఒక సెల్స్ రూపేణా దాన్నే న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ రూపేణా బ్రెయిన్కి, బాడీకి కనెక్షన్ ఇస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా గమనించారా, పెయిన్ కిల్లర్ యూజ్ చేయగానే నొప్పి తగ్గిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ కాదండి. బాడీలో ఎక్కడైనా కాలో చెయ్యో ఎక్కడైనా కట్ అయిందో, ఏదో పెయిన్ వస్తుందో అనుకోండి, ఆ పెయిన్ కిల్లర్ వేసుకోగానే అక్కడికి నొప్పి పోదు. బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేస్తాం, ఆపేస్తుంది. అంటే ఒక సిగ్నల్ కట్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ నొప్పి లేదు అని కాసేపు మనల్ని భ్రమలో ఉంచుతుంది. ఆ పెయిన్ కిల్లర్ 4 గంటలు పనిచేస్తుంది, లేదంటే 5 గంటలు పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఆ నొప్పి తెలుస్తుంది. ఈ లోపల అది న్యాచురల్గానే హీల్ అవుతుంది అనమాట. సో ఈ సిస్టమ్ని, ఇవన్నీ సిస్టమ్, మన బ్రెయిన్కి కాలు నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి వచ్చింది, లేదా ఒకసారి సడన్గా బాల్ మన మీదకి రాగానే మొహం ఇలా తిప్పుకోవటము, కళ్ళల్లో ఏదైనా పడుతుంది అనగానే వెంటనే కళ్ళు మూసేయటం, ఇవన్నీ నర్వస్ సిస్టమ్ మూలనే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతిసారి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మూలన వెంటనే బాడీ రియాక్ట్ అవుతుంది. కానీ మీరు స్ట్రెస్ తీసుకోవటం మూలన ఈ నరాలు ఎప్పుడైతే బలహీనంగా అయిపోతాయో, స్లోగా బాడీలో పట్టుపోవటము, రియాక్ట్ అవ్వకపోవటం, ఇవి జరుగుతాయి. సో సింపుల్గా ఈ ఆసనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఈ ఆసనాలతో పాటు ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేయాలి. ధ్యానం ఒక 10 నిమిషాలన్నా చేసుకోవటం మీద మీ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా కూల్ అవుతుంది. కళ్ళు మూసుకుంటే మీకు రకరకాలుగా గుర్తొస్తుందా, భయంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఈ ఆసనాలు చేసి ధ్యానం చేయండి. లేదు అంటే కళ్ళు మూసుకుని అలాగా మంచి మ్యూజిక్, ఏదన్నా పాటలు వింటామో, మ్యూజిక్ వింటామో, అది చేయొచ్చు. కాసేపులో వాక్కి వెళ్ళండి అలా అనిపించినప్పుడు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయటం వలన కూడా మీ నర్వస్ సిస్టమ్ ఎత్తుందో కూల్ అవుతుంది. సో ఇదంతా మన బ్రెయిన్కి సంబంధించింది. బ్రెయిన్కి ఎప్పుడు రిలాక్స్డ్ మోడ్లో ఉంచాలి. సో మీరు ఎప్పుడైతే భయపడినా, యాంగ్జైటీ ఫీల్ అయినా, ఎక్కువ మీకు అవసరానికన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, స్ట్రెయిన్ అయిపోయిన బాడీ నరాల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఆసనాలు ఏవో ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. మనం చేసే ఆసనం బాలాసనం అండి. బాలాసనాన్ని చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. ఎప్పుడైతే మీరు గమనించారో, స్ట్రెస్ అవ్వగానే ఫస్ట్ ఫోర్ హెడ్, నుదిటి దగ్గరే మీకు నరాలు లాగేసినట్టు హెడేక్ అనిపిస్తుంది. సో ఆ స్ట్రెస్ కోసం మీరు చూస్తే ఇదివరకు కాలంలో గుడుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం కంప్లీట్గా ముందు కొంగి దేవుడికి నమస్కారం పెడతాం. బికాస్ మదర్ ఎర్త్, మన ఎర్త్ ఏదైతే ఉందో మన స్ట్రెస్ తీసేసుకుందని కొంతమంది అంటారు. సో దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. బట్ మనకి ఖచ్చితంగా ఇక్కడ ప్రెస్ చేయడం వలన ఇక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ నర్వ్స్ అన్ని కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఇమీడియట్గా స్ట్రెస్ తగ్గుతుంది. సో కాళ్ళు 2 దూరం పెట్టుకునేలాగా వైడ్ ఓపెన్ ద ఫింగర్స్, స్లోగా చేతులు చాపుతూ ఫోర్ హెడ్ని ప్రెస్ చేయండి. ఇలాగా దీని పేరే బాలాసనం అండి. చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. ఇలాగ ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు మరీ ఎక్కువ నర్వ్ ప్రాబ్లం ఉంది, నరాలు లాగేస్తున్నట్టున్న స్ట్రెస్ అనిపిస్తుంది అంటే ఇది ఇమీడియట్గా చేయొచ్చు, లేదా పడుకునే ముందు చేయటం వలన కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అండ్ యూజువల్లీ నరాలు ఎక్కడైనా సరే లాగుతాయి, పెయిన్ వస్తుంది. బట్ ఫోర్ హెడ్, ఈ నుదుటి దగ్గర ఎక్కువ మ్యాక్సిమం మీకు స్ట్రెయిన్ అంటే హెడేక్ రూపేణ చూపిస్తుంది. సో వాళ్ళ కోసం హెడేక్ డెవలప్ అవ్వగానే ఇమీడియట్గా చేయటం వలన ఖచ్చితంగా ఇమీడియట్ రిలీఫ్ అయితే ఉంటుంది. పోను మీరు చేస్తూ ఉండగా మీకే తెలుస్తుంది మీకు ఎంత బాగా పనిచేస్తుంది. అంటే ఈ ప్రెస్సింగ్ ఇలాగా ముందుకు వంగటం వలన చాలా సింపుల్. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మేము ముందుకు వంగలేము అనుకుంటే ఇలా చేతులతో ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోవచ్చు. మీద ఇది కూడా చేసుకోవచ్చు. ఇలా వెంటనే చెయ్యంగానే మీకు హెడేక్ మైల్డ్గా, అంటే మీకు జండు బాము కానీ ఏదన్నా రాసుకుంటే ఎంత రిలీఫ్ వస్తుందో ఇది ప్రెస్ చేసినా కూడా అంతే రిలీఫ్ వస్తుంది. రెండో ఆసనం పేరు బద్ధ కోణాసనం అంటారే. కోణాసనం
సుప్త కోణాసనం. సుప్త అంటే కింద పడుకుని చేసేవి సుప్త అవుతాయి. సో ఇలాగ కాళ్ళు రెండు జాయింట్ చేయటం వలన ఇలా కాళ్ళు వైడ్ ఓపెన్ చేసి మీకు లోపల అబ్డామినల్ మసిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. చేతులు టమీ మీద అబ్డామిన్ మీదనే పెట్టుకోవచ్చు, లేదా చేతులు దూరంగానే పెట్టుకోవచ్చు. ఇలాగ స్లోగా బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. గాలి వదులుతూ గాలి పీల్చుకోండి స్లోగా. ఇలా చేయటం వలన కూడా లోవర్ బాడీ నరాలు, మజిల్స్, అలానే అబ్డామినల్ మసిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. చూసారు కదా, ఇది సుప్త కోణాసనం అండి. సుప్త కోణాసనం పెల్విక్ మసిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. చాలా మందికి స్ట్రెస్ అనిపించినా, నర్వ్ ప్రాబ్లం ఉన్నా, హెడ్కి సంబంధించింది పెయిన్ వస్తుంది అనుకుంటారు. అలా కాదండి. స్ట్రెస్ ఎప్పుడైతే తీసుకున్నామో బాడీలో ఉన్న ఎక్కడ నరాలు వీక్ ఉన్నాయో అక్కడ పట్టేసుకుంటుంది. కొంతమందికి తెలీదు, ఆల్రెడీ మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, మీరు బాగా స్ట్రెస్ అనుకుంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, ట్రిగర్ అవుతుంది. అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి లేదా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏ నొప్పి అయితే మీకు ఆల్రెడీ బాడీలో ఉందో స్ట్రెస్ తీసుకున్నప్పుడు అది కొంచెం అగ్రివేట్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని బాడీలో ఫోర్హెడ్ ఒకటే కాదు, బాడీలో ఉన్న అన్ని నరాలు రిలాక్స్ అవ్వాలి. సో సుప్త కోణాసనంలో పడుకుని చేయటం వలన లోవర్ బాడీ నుంచి ఆక్సిజన్ సప్లై మొత్తం బాడీకి అయ్యి నరాలన్నీ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. ఈ సుప్త కోణాసనం కూడా పడుకునేటప్పుడు చేస్తే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. మూడో ఆసనం సేతుబంధాసనం అంటారండి. దీని ఇంగ్లీష్ పేరులో బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఇలా కాలు మడుచుకుని స్లోగా ఇలా నడుము పట్టుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలా నడుమైనా పట్టుకోవచ్చు, చేతుల్ని కింద లాక్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సేతుబంధాసనంలో కింద నడుము కింద ఉన్న నరాలు కండరాలన్నీ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. డౌన్ స్లోగా. చూసారు కదా, సేతుబంధాసనం బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటాం. ఇది నడుము నుంచి ఉన్న నరాలు కండరాలని రిలాక్స్ అవుతాయి. సో నరాల ప్రాబ్లం అంటే స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పెయిన్ వస్తుందో నడుము నుంచి వచ్చే నొప్పి తగ్గటానికి ఈ సేతుబంధాసనం చాలా హెల్ప్ అవుతుందండి. బ్రిడ్జ్ అని ఎందుకు అంటామంటే నడుము కింద బాడీ పై బాడీకి మధ్యలో బ్రిడ్జ్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే మనం పైకి లిఫ్ట్ చేస్తామో ఇమీడియట్గా నడుము నుంచి కిందకి వెళ్ళే నరాలన్నీ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. నాలుగో ఆసనం చూద్దామండి. దాని పేరే శవాసనం. చూస్తాకి చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ శవాసనంలోనే చాలా మటుకు బాడీలో ఉన్న నర్వ్స్, మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. ఈ శవాసనంలో కళ్ళు మూసుకుని అలా పడుకోవటం, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టడం, అలాగే మ్యూజిక్ వింటూ కూడా యోగ నిద్ర అని చేయొచ్చు. లేదు అంటే మీకు ఇష్టమైన ప్లెజెంట్ మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్, ఇంకేదో మ్యూజిక్ పెట్టుకుని అలా కాసేపు పడుకోవటం మూలాన నిద్ర వేరు, ఈ శవాసనంలో యోగ నిద్ర వేరు. సో ఇలాగా పడుకుని కాసేపు అది కూడా చేసుకోవచ్చు. శవాసనం చేసి చూపిస్తాను. ఇదే శవాసనం అండి. కాలు కొంచెం దూరం పెట్టుకోవాలి, 3 feet అన్న డిస్టెన్స్ ఉండాలి. మీ వేళ్ళు పైకి, మీ పాము ఏదైతే ఉందో అరచెయ్య పైకి ఫేస్ అయి ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. మెడల నొప్పులు ఉన్న వాళ్ళు మెడ కింద ఏమన్నా పిల్లో వేసుకోవచ్చు. స్లోగా గాలి పీలుస్తూ గాలి వదలండి. గాలి పీలుస్తూ గాలి వదలండి. చూసారు కదా, శవాసనం కూడా సింపుల్గా కనబడుతుంది. దీంట్లో ఏముంది అనుకోద్దు. శవాసనంలో చాలా మటుకు నరాలన్నీ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి. రోజు 10 నిమిషాలు అయినా కూడా శవాసనం వేసుకోండి. శవాసనం వేసుకున్నప్పుడు మాత్రం పొజిషన్ సరిగ్గా ఉండాలి. చేతులు వైడ్ ఓపెన్ చేసి కొంచెం దూరంగా, కాళ్ళు కొంచెం దూరంగా స్పేస్ ఉండాలి. అండ్ బాడీని చాలా లూజ్గా వదిలేసేయండి. ఇమీడియట్గా నర్వ్స్ అన్నీ కంప్లీట్గా కూల్ అవుతాయి, అంటే రిలాక్స్ అయిపోతాయి. కుదిరితే కనుక ఒక 5 నిమిషాలన్నా సరే కళ్ళు మూసుకుని అలాగా ధ్యానం చేసుకోవచ్చు. దేవుణ్ణన్నా తలుచుకోండి, లేదంటే మీ ఊపిరి మీద ధ్యాస పెట్టి కూడా కొంతమంది మెడిటేషన్ చేస్తారు. ఇలాగే ఏ రూపైనా అయినా చేసుకోవటం వలన నర్వస్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. మజిల్ పెయిన్ వచ్చినా, ఇక్కడెక్కడన్నా కట్ అయ్యి మజిల్ అంటే కండరానికి ఏమన్నా అయినా తొందరగా క్యూర్ అవుతుంది. నరానికి ఏమన్నా ప్రాబ్లం అవుతే మాత్రం చాలా టైం పట్టేస్తుంది క్యూర్ అవటానికి. సో అందుకనే చాలా జాగ్రత్తగా మీ నరాలని రిలాక్స్ చేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ తగ్గించుకోలేము, బట్ నరాలని రిలాక్స్ చేసుకోవటం మాత్రం కంప్లీట్గా మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ హిమ.